అయోధ్యలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమవుతున్న వేళ టీవీ9 స్టూడియోలో అద్భుతమైన అయోధ్య సెట్ వేదికగా ఈ బులెటిన్ మీకు అందిస్తూ ఉన్నాము. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముందు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో రామ భద్రాచార్య నిర్వహిస్తున్న హనుమాన్ మహాయజ్ఞానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ని భారత్లో విలీనం చేయాలన్న లక్ష్యంతో ఈ యజ్ఞం చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను అయోధ్య నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఒక్కటి మాత్రమే కాదు, దాంతోపాటు ఇంకా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అటువంటి ఒక హనుమాన్ మహాయజ్ఞంలో ప్రస్తుతం నేనున్నాను. ఈ మహాయజ్ఞాన్ని రామభద్రాచార్య చేపట్టారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఈ యజ్ఞం ఉద్దేశం అంటే సాధారణంగా యజ్ఞ యాగాదులు అన్ని కూడా ఏదో ఒక ఉద్దేశంతో చేపడుతూ ఉంటారు. దానికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు చేపడుతున్న ఈ హనుమాన్ మహాయజ్ఞం లక్ష్యం మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు. అదేంటో తెలుసుకుంటే, ఎందుకంటే పాకిస్తాన్ ఆక్యుపేషన్లో ఉన్న, పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ని మళ్ళీ వెనక్కి తిరిగి స్వాధీనం చేసుకోవాలి అన్న లక్ష్యంతో ఈ మహాయజ్ఞం జరుగుతోంది. అయితే ఈ మహాయజ్ఞంలో అనేక మంది ప్రముఖులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇందులో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్యామ్ జాజు కూడా ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్कार, बताइए यज्ञ के बारे में और आपका पार्टिसिपेशन। हिंदू समाज का 500 साल का संघर्ष का इतिहास पूरा हुआ है। 22 तारीख की ओर पूरे विश्व का ध्यान है। इस हवन का उन्होंने उद्देश्य रखा है, पीओके भारत में शामिल होना चाहिए, ये उनका उद्देश्य है। इसलिए यहाँ पर सब भक्त लोग अपने राम भक्ति का प्रदर्शन करने के लिए यहाँ पर शामिल है। దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా మరెక్కడా జరిగి ఉండదు. ఎందుకంటే ఇది ఒక సెల్ఫ్కి సంబంధించిన లక్ష్యాలు కాదు. ఇప్పుడు గతంలో జరిగిన పుత్రకామేష్టి యాగమైన ఏదైనా సరే కొన్ని సొంత కోరికల కోసం. ఇది రామభద్రాచార్య తన 75వ జయంతి సందర్భంగా చేపట్టిన ఈ యాగం ఉద్దేశం మాత్రం తనకి సంబంధించింది కాదు, భారతదేశానికి సంబంధించింది అంటూ ఈ యాగానికి వచ్చిన వారంతా కూడా చెప్తున్నారు. ఇందులో భారతీయ జనతా పార్టీకి చెందిన అనేక మంది పెద్దలు కూడా స్వయంగా పాల్గొని యాగ క్రతువుల్లో వారంతా కూడా భాగం పంచుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కొడియార్, టీవీ9, అయోధ్య, ఉత్తరప్రదేశ్.